వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ జిల్లాలో 2 గిరిజన గ్రామాల మధ్య చిచ్చు రేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వరంగల్ హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం. మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే, తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగుల జాబితాపై తెలంగాణ డెంటల్ అసోసియేషన్ చైర్మన్ బాలసాని మణిద్వీప్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగుల పట్ల దంత వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చాలని, తక్షణమే ప్రభుత్వం స్పందించి 80+20 పాయింట్ల సెలక్షన్ విధానాన్ని పునఃపరిశీలించాలని మణిద్వీప్ డిమాండ్ చేశారు. వైద్య విద్యా పరిషత్ ఏదైతే టీవీవీపీ ఉందో, టీవీవీపీ రిలీజ్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ అండ్ ఇన్సూరెన్స్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 42+6 జాబ్స్. సో దీంట్లో ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో, అంటే 80 పాయింట్లు ఏదైతే 4 ఇయర్స్లో బీడీఎస్ ఏదైతే 4 ఇయర్స్లో సాధించిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 4 ఇయర్స్ బీడీఎస్లో వచ్చిన మార్క్స్తో పాటుగా ఇంకో 20 పాయింట్స్. ఈ 20 పాయింట్స్ ఏంటంటే అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏదైతే చేసినటువంటి ఉన్నారో దాంట్లో కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. అంటే ఈ విధానం ఎలా ఉందంటే, అవుట్సోర్సింగ్ జాబ్స్ పాయింట్స్ 2.5 పాయింట్స్, అంటే ఎవ్రీ 6 మంత్స్కి 2.5 పాయింట్స్. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కలిపితే 4 ఇయర్స్ చేస్తే, అవుట్సోర్స్ జాబ్గా 4 ఇయర్స్ చేస్తే, సో ఆల్మోస్ట్ ఈ 20 పాయింట్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. సో నేనేమంటున్నా అంటే, ఇది ఎలా ఉందంటే, ఒక అవుట్సోర్సింగ్ జాబ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసేందుకు ఒక విధంగా ఇది జరుగుతున్నటువంటి పరిణామం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఏమంటున్నా అంటే, ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అనేక మంది డెంటల్ స్టూడెంట్స్లో ఒక ఆందోళన అయితే ఉంది. సో మా తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ ఏమైతే చేస్తున్నామంటే, ఖచ్చితంగా దీంట్లో ఈ 100 పాయింట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ బీడీఎస్లో వచ్చినటువంటి మార్క్స్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఈ జాబ్ సెలెక్షన్ అనేది చేయాలని నేను కోరుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ ద్వారా చాలామంది కూడా, అంటే 2021 నుండి 2025 వరకు అనేక మంది స్టూడెంట్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఈ విషయంలో. సో గవర్నమెంట్ దీనిపైన స్పందించాలి. అనేక సార్లు మేము హెల్త్ మినిస్టర్ గారు కూడా మేము లెటర్ అయితే సెండ్ చేసాం. బట్ దీని మీద అయితే ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. బట్ మేమైతే గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తాం, దీనిపై ఒకసారి ఆలోచించి దీన్ని మళ్ళొకసారి నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఐదర్ దీంట్లో సపరేట్ ఒక ఎగ్జామ్ అన్నా ఎంటైర్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఎగ్జామ్ అయినా పెట్టాలి. లేకపోతే కంప్లీట్గా ఇది ఏదైతే 20 పాయింట్స్ ఉన్నాయో దాన్ని తీసేసి ఈ 4 ఇయర్స్కి 80 పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని 100 పాయింట్స్గా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా ఏసీపీ కాజీపేట్ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్. డాక్టర్ ప్రత్యూష సృజన్ ఇద్దరికి 2017లో వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో పరిచయం ఉండటాన్ని భార్య గ్రహించింది. భార్య ఎంత మందలించినా సృజన్ వినలేదు. తల్లిదండ్రులు కొడుకుని సపోర్ట్ చేశారు. ఆదివారం వీరి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మానసిక క్షోభంతో ఆదివారం తన నివాసంలో చీరతో ఉరివేసుకొని చనిపోయింది. మొత్తం 4 పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఒకే వాహనంలో 4 ఉండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఒక 1 ఇయర్ అరౌండ్ 1 ఇయర్ అక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో ఈ యొక్క మేనేజ్మెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ స్పెషలిస్ట్లని ఎంగేజ్ చేసి వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అంటే ఈ రోజుల్లో ప్రచారం అనేది జరిగే ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళను, కొంతమంది ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళను, ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళను, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా, వాళ్ళ అకౌంట్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది తెలుస్తారని చెప్పేసి వాళ్ళు పిలిపించుకుని అప్పుడు ఏర్పడే పరిచయం కాస్త ఎక్కువ పెరిగేసరికి అది కాస్త ఈ పరిస్థితికి వచ్చేసింది. సరే, ఇన్ఫ్లుయెన్స్ బెదిరించడం కాదు, కానీ ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది,
నాకు పెళ్ళయింది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పద్ధతిగా గౌరవంగా ఆ పద్ధతిగా బతుకుతున్నాం. నువ్వు మా యొక్క కుటుంబంలోకి మా యొక్క జీవితంలోకి ఎంటర్ కావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. నువ్వు కాస్త చక్కగా ఉండు, నువ్వు పద్ధతిగా ఉండు, నువ్వు కొంచెం కట్ చేసుకో, డిస్కనెక్ట్గా అంటే ఆడ ఆగలే. ఇప్పుడు ఆమె మాటలు జారడం, ఆ మాటలు ఎట్లా వెళ్తే ఈ యొక్క అమ్మాయి చావుకు చనిపోవడానికి ప్రోత్సహించినట్టుగా తయారైంది. ఇదంతేనంటే ఆమె చావుకు ప్రోత్సహించినట్టుగా ఈ యొక్క కండిషన్స్ సిచ్యువేషన్స్ అని అట్లే వచ్చాయి. ఇది వాయిస్ వస్తుందా? లాస్ట్ సండే, దట్ ఈస్ ఆన్ 13th నాడు హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ వాంటేజ్ విల్లాస్లో ఒక లేడీ డాక్టర్ హ్యాంగింగ్ చేసుకుంది, చనిపోయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు హసన్పర్తి పోలీస్ వెళ్ళి చూడగా ఇది నిజమేని తెలిసింది. అప్పటికే డిసీజ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్. వివరాల్లోకి వెళ్తే 13th నాడు సండే నాడు ఈవినింగ్ అవర్స్లో డాక్టర్ ప్రత్యూష అని నలుగురు మీద కేసు నమోదైంది. సుజన్ మీద, సుజన్ పేరెంట్స్ ఇద్దరి పైన, తర్వాత సుజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతున్నాడో ఆ అమ్మాయి పేరిట నలుగురు మీద కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపించాము. తర్వాత అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఇదే వాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో నలుగురు వస్తున్నారు. వెంటనే రోజులు పెరుగుతున్నాయి. డిసీజ్ యొక్క మెయిన్ ఇప్పుడు ఈ రీజన్ ఏంటంటే, గత లాస్ట్ ఇయర్ నుండి సుజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్ చేసుకోవడం, ఫోన్ చేసుకోవడం ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సుజన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమం అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కొడుకునే వెంటేసుకొచ్చేవాళ్ళు, కొడుకునే సమర్థించుకుంటూ వచ్చేవాళ్ళు తప్ప తనకు సపోర్టివ్గా లేరు అని చెప్పేసి తనకు కూడా కొంచెం చీటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేదని, రకరకాలుగా టార్చర్ చేసేవారని మానసికంగా ఇది వాళ్ళ తల్లిదండ్రులతో బాగుపోయేది. కానీ ఇంత స్టేజ్ వరకు వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా సస్పెండ్ చేయలేకపోయారు. వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి, అంత చికాకు ఉంది. తర్వాత సండే వస్తుంది, సండే నెక్స్ట్ అని వాళ్ళ పాప వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు తీసుకెళ్ళి ఇక వీళ్ళ గొడవ నడుస్తుంది. వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అది వేరే కారణం. పేరెంట్స్ ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు. కనీసం ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉంటున్నప్పుడు కొంచెం పేరెంట్స్ సర్ది చెప్పి బుద్ధి చెప్పి అమ్మాయిని చూస్తే అర్థమే చేసుకోవాలి. అరే అమ్మాయి ఇద్దరు పిల్లలు, మరి ఇది పరిస్థితి ఎట్లా ఉంది, ఎటో పోతుంది, దారి తప్పుతుంది, ఎటో వ్యవస్థ ఎటో పోతుంది అని చెప్పి పిల్లగారికి సరిగ్గా మందలించి అమ్మాయికి ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పేసి కొద్దిగా ధైర్యం చెప్పాల్సింది పోయి చెప్పలేకపోయారు. దానివల్ల ఈరోజు ఈ యొక్క అఘాయిత్యానికి అమ్మాయి వదిలిపెట్టింది. నిర్మల్ జిల్లాలో 2 గిరిజనుల గ్రామాల మధ్య చిచ్చురేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. కడెం మండలం నచ్చనెల్లపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గొండుగూడ శివార్లో మైసంపేట గ్రామస్తులకు పునరావాస పథకం కింద పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసిన అటవీశాఖ అధికారులను అడ్డుకున్న గొండుగూడ గిరిజనులు, భారీగా మోహరించిన పోలీసులు. అటవీశాఖ అధికారులు 2 గ్రామాల గిరిజనుల మధ్య ఉద్రిక్తత, మా భూములు వాళ్లకు ఎలా ఇస్తారని, మాకు న్యాయం చేయాలని గొండుగూడ గ్రామస్తులు డిమాండ్. మేమేం గట్టి తింటున్నామా? ఏమన్నా ఉన్నదా తెలివి పక్కకున్నదేమో పక్కకు తోసేస్తారు. భూమి కాకుండా తీసుకొచ్చిండ్రా చెప్పాలి మా సర్కారు. మా సర్కారు వాళ్ళకేమో మాకు భూమి తీసుకుంటే
గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ భూమి పైన పోరాడుతున్నాం. మా తాత ముత్తాల నుంచి మేము పోరాడుతున్నాము. కాబట్టి మాకు ఇక్కడ మైసంపేట వాళ్ళు, రాంపూర్ వాళ్ళని తీసుకొచ్చి ఈ భూమిని వాళ్లకు సర్వే చేయడం జరిగింది. అయితే మేము గత సంవత్సరాల నుంచి మేము పోడు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ పంటలు కూడా సాగు చేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. ఎవరు కూడా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. కాబట్టి మేము ఇక్కడ మా పోరాటాన్ని కొనసాగుతున్నాం. ఎంతమంది అధికారులు వచ్చినా ఇక్కడికే మాకు న్యాయం చేయాలి. మేము భూమి పోరాటం మేము పానం పోయే వరకు మేము ఈ భూమిని వదిలేయం. సచ్చిన బతికినా ఈ భూమిని వదిలేయం. వాళ్ళకి పట్టాలు ఇచ్చినా కూడా మేము వదిలేయం. బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కమిటీ పూర్తి స్థాయిలో నియామకం, శక్తి కేంద్ర ప్రముఖుల నియామకం, ఏర్పాటు, గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం, జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతల గురించి అవగాహన తదితర విషయాలపై చర్చించారు. బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, సమర్థత కలిగి శక్తివంతమైన నాయకులుగా తయారు కావాలని సూచించారు. తిరుపతి జిల్లా అరదయపాలెం మండల కమిటీ కోసం నేను కన్వీనర్గా రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఛార్జ్ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు, సూచనలు చెప్పడం, రాబోయే రోజుల్లో ఈ యొక్క హృదయపాలెంని ఈ అసెంబ్లీలోని మంచి మెజార్టీతో కూడా మీద తీసుకొచ్చడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడి వాళ్ళకు కూడా ఇద్దామని సీనియర్ నాయకులు చెప్పారు. వారి ద్వారా అవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ ఒక చేతు జెండాను ఒక చేత్తో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేతితో తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క హృదయపాలెం కానీ, తిరుపతి జిల్లా కానీ, రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు, మైనంపల్లి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద దృశ్యాలు. భారీగా పోలీస్ బలగాల మోహరింపు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వినతి పత్రం సమర్పణ. విజయవాడ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఒక బీసీ మహిళ, ఆమె మీద జరిగిన దాడికి నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మహిళలకు భద్రత లేకుండా పోతుంది. 3 రోజులైనా కేసు తీసుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదని రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీ రాకుండా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి భజన చేసే ఛానళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మహిళలపై జరిగే దాడులకు ఖచ్చితంగా సమాధానం చెప్తామని అన్నారు. అలాగే మా మహిళా విభాగము, మా మహిళా జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి అందరూ మళ్ళందరం రావటం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు మనకి 3 రోజులు అయినా కానీ కేసు ఎక్కడా తీసుకోకపోవటము, అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారన్నది ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు. ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో, ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి, నాయకుల మీద జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోన చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలను కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళ విచారణ పేరుతోటి తీసుకెళ్లి వాళ్ళు ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఒక జెడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవరూ లేరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు కాదు. ఈరోజు ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్కి తను వెళ్తుంటే ఈ రకంగా తనని అటకాయించడం కానీ, తన భయభ్రాంతులు గురి చేయడం కానీ ఈరోజు జ్యోతిరావు పూలే గారు మనం ఆదర్శంగా తీసుకున్నాం. దేనికి ఆదర్శంగా తీసుకున్నాం? ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని విద్యావంతులను చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన భార్యని విద్యావంతురాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు 50% జనరల్ కార్పొరేషన్లో కానీ, పంచాయతీల్లో కానీ, అనేకమైన శాఖల్లో కానీ మహిళలకి 50% రిజర్వేషన్ ఇప్పించి ఈరోజు మహిళల్ని జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అన్న పదవి ఒక మహిళకి ఇవ్వటము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 మహిళలకు హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది. ఈ రోజు అనితమ్మ గారు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనమ్మా. మీరు అది గమనించాలి. ఆ రోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మీకు హోమ్ మినిస్టర్ దక్కింది. అలా హోమ్ మినిస్టర్ మహిళలను పెట్టారు, మేము హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టకపోతే ఎలాగా అన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా హోమ్ మినిస్టర్గా పెట్టడం జరిగింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని మీరు కూడా గమనించాలమ్మా. మీరు హోమ్ మినిస్టర్గా మహిళగా ఉన్నారు. మీరు మిగతా మహిళలందరికీ మీరు సపోర్ట్గా ఉండాలి, మీరు రక్షణ కల్పించాలి. మీరు రక్షణ ఒక మహిళ జిల్లా చైర్పర్సన్కి ఈరోజు ఇంత జరిగితే కనీసం మీరు ఏం జరిగింది ఏంటని ఒక సమీక్ష చేయటం కానీ, తప్పు జరిగితే ఎవరి వల్ల తప్పు జరిగినా మేము
యాక్షన్ తీసుకుంటామని ఒక మాట మీరు మహిళా హోమ్ మినిస్టర్గా మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేదమ్మా. కానీ మీరు కేవలం ఎల్లో పార్టీకి మాత్రమే హోమ్ మినిస్టర్ అని ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లోన ఈ మహిళల మీద జరుగుతున్న దాడులకి మీకు తగిన సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం. మహబూబాద్ ఇందిరా సెంటర్లో షాపులు వేయించి రిబ్బన్ కటింగ్ చేసింది మున్సిపాలిటీ వాళ్ళే. మళ్లీ ప్రత్యామ్నాయం చూపకుండానే భారీ పోలీస్ బందోబస్తుతో మున్సిపాలిటీ షాపులను కూల్చింది మున్సిపాలిటీ వాళ్ళే. ఇదేం నిర్వాహకం, ఇదే మున్సిపాలిటీ అని అధికారులను నిలదీసిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి. షాప్ల చిరు వ్యాపారస్తులతో కలిసి ఇందిరా సెంటర్లో సిపిఐ ఆందోళన నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కమిషనర్. పెద్దోళ్ళతో పంచాయతీ పెట్టుకుంటాం మీరంతా ఉన్నారు సార్. గరీబోన్ కోసం లేదు సార్. పోనీ వీళ్ళు చట్టం చేస్తారు సార్, వీళ్ళు పెడతారు సార్. ఎంత పెద్ద మిస్టేక్ అనేది మన వాళ్ళది కూడా ఉన్నది. ఇప్పుడు ఆగ్యాలు హెల్ప్ కావాలి, నేను చేస్తా అంటున్నాను. చేయండి, నేను చెప్తాను. ఎప్పుడే ఇక్కడ అయిపోయారు, నేను ఏపిస్తా టైం చెప్పండి. చూసుకోవాలి కదా, ఏమంటారు సార్? మీ పద్ధతి చూసుకోవాలి. పద్ధతి ఏమంటారు సార్? దొంగతారు మీరే కదా. మీరు ఎప్పుడు ఇప్పుడు సార్ పద్ధతి తప్పిన వాళ్ళని పద్ధతి ఉన్న వాళ్ళని ఇట్లా లేపారు. పద్ధతి తప్పిన వాళ్ళని ఈ సార్ వాళ్ళు రారా మళ్ళా? మరి ఏమంటారు? ఎప్పుడు ఏమంటారు చెప్పండి. చేస్తా అంటున్నా. ఎట్లా ఎప్పుడు చేస్తా అంటారు? టైం చెప్పండి, టైం బాగుంది చెప్పండి. ఏం ఆలోచించుకొని చెప్తాను ఆలోచించుకోవాలి కదా. ఎట్లా సార్ మీరు అట్లా అంటే ఏమైనా క్లియర్ కట్టుకున్నది కదా. మీకు అవపడుతుంది, మీకు తెలుస్తుంది. మీ లోకల్ ఏది ఎక్కడ సార్ ఇక్కడ నుంచి మీరే వెళ్ళగొట్టారు. ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది? ఇదంతా గవర్నమెంట్ చూసుకోవాలి కదా. మా వాళ్ళతో తెలుసు. అడగండి మరి ఇష్యూ వచ్చినప్పుడు సార్ ఏమంటే స్పాంటేనియస్ స్పందించాల్సినవి కొన్ని ఉంటాయి. మీరు స్పందించాలంటే మాకేం పర్వాలేదు. స్పాంటేనియస్ కొన్ని స్పందించాలి. స్పందించాలంటే మీ ఇష్టం. మీకు చెప్పిన ఇద్దరు సార్ల మధ్య మీకు అంతకంటే చెప్పేది ఏమున్నది? మా శక్తిని ఇంతవరకే చూస్తారు మీరు. అంతే మరి ఏం చేయలేము. మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. మహిళల భద్రత కోసం శక్తి యాప్. శక్తి వాట్సాప్ నెంబర్ 7999348511. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్. శక్తి వాట్సాప్ నెంబర్లపై పాఠశాలలు, కళాశాలలు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థినులకు, మహిళలకు వాటి సేవలను వివరిస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తెలిపారు. జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర రద్దీ ప్రదేశాలలో శక్తి యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణ, భద్రత ఉంటుందని, ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శక్తి టీం బృందాలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి తమ కుమారుడికి నామకరణం చేయాలని కోరిన గోపాల్పురం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ కొండబత్తుల జ్యోతి దంపతుల కోరిక మేరకు వారిని అడిగి తెలుసుకుని వారి కుమారుడికి కెవిన్ అనే పేరు పెట్టి చిన్నాన్ని లాలించిన వైఎస్ జగన్ తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా నామకరణం చేసినందుకు సంతోషం వ్యక్తం చేసిన గిరి దంపతులు వైఎస్ఆర్సీపీ తరపున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నానే కారణంతో ఇప్పటికీ 3 సార్లు తనను ద్వారకా తిరుమల పోలీసులు స్టేషన్కు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్ జగన్కు వివరించిన గిరి ఖచ్చితంగా వైఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని వైఎస్ భరోసా ఇచ్చారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.